హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే ఒక మంచి స్వీట్ డిజర్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా పిల్లలు స్వీట్ అని అడిగినా ఇలా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఈ స్వీట్ చేయడానికి ఎగ్ కానీ ఓవెన్ కానీ లేకుండా, అలాగే ఆవిరి పెట్టే పని కూడా లేకుండా చాలా సులువుగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా క్యారమెల్ పుడ్డింగ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. అలాగే పంచదారని కరిగించుకోవడానికి 1-2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని కూడా వేసుకుని పంచదార దానికి అదే కరిగేంత వరకు కలపకుండా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి. ఇలా పంచదార కరగడం స్టార్ట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పంచదార పాకం మాడిపోకుండా కరిగించుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగి లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొక నిమిషం పాటు మరిగించుకోవాలి. అలాగే ఈ పంచదార పాకం మరీ గట్టిగా అవ్వకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి మరిగించామంటే ఈ క్యారమిల్ మొత్తం మాడిపోయి మనకి స్వీట్ టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పంచదార పాకాన్ని మరిగించుకోవాలి. ఇలా బంగారపు రంగులోకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని వెంటనే మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కేక్ ప్యాన్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మనం గాజు గిన్నెలోకి కానీ లేదా స్టీల్ గిన్నెలోకైనా తీసుకోవచ్చు. ఇలా గిన్నెలోకి తీసుకున్న క్యారమిల్ని రౌండ్గా తిప్పుతూ అడుగు బేస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ గిన్నెని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలను అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న పాలల్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. ఇక్కడ పంచదార అనేది మన స్వీట్నెస్ చూసుకుని వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోగా మరొక పక్కన ఒక గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. మన దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ లేదంటే కనుక ఈ ప్లేస్లో కార్న్ ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. ఒకవేళ కార్న్ ఫ్లోర్ని తీసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా తీసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాక 1/2 కప్పు వరకు పాలను కూడా వేసుకుని పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ పాలని రెడీగా పక్కన పెట్టుకుని మరొక పక్కన గ్యాస్ పైన ఉన్న పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా పాలు మరిగేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పాలని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని పాలల్లో వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పాలను వేసిన తర్వాత వెంటనే పిండి ముద్దలు లేకుండా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే ఈ కస్టర్డ్ పాలు అనేవి అడుగున ముద్దలా కట్టి మాడిపోతుంది. అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు అవ్వేసరికి బాగా ఉడికి కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూపించే విధంగా ఇలా దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకి దించుకోవాలి. ఇలా ఉడికించుకున్న కస్టర్డ్ పాలని పిండి ముద్దలు లేకుండా సాఫ్ట్గా రావడానికి విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ కస్టర్డ్ పాలు అనేవి ఇక్కడ నేను చూపించే దానికంటే కూడా మరీ ఎక్కువగా ముద్దలు కట్టి గట్టిగా ఉంటే కనుక మిక్సీ గిన్నెలో వేసుకుని 1-2 సార్లు గ్రైండ్ చేసుకుని అయినా తీసుకోవచ్చు. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్నామంటే ఈ కస్టర్డ్ పాలు అనేవి పిండి ముద్దలు లేకుండా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా తీసుకున్న క్యారమిల్ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా కస్టర్డ్ పుడింగ్ని గిన్నెలోకి తీసుకున్నాక పైన సమానంగా అని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా 10-15 నిమిషాలు అవ్వేసరికి ఈ పుడింగ్ మొత్తం చల్లారిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి కవర్ చేసుకుని 5-6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా 5-6 గంటలు అయ్యాక ఫ్రిడ్జ్లోంచి తీసి చూస్తే చూసారు కదా, మనకి పుడింగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిమోల్ చేయడానికి చుట్టూ ఉన్న అంచుల్ని చాక్తో స్లోగా లూజ్ చేసుకుని మరొక ప్లేట్లోకి డిమోల్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా క్యారమెల్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది.
ఇలా మనం ఇంట్లో ఉండే వాటితోనే పిల్లలకి నచ్చేలా చాలా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.